ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గురువారం సచివాలయంలోని తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. వేద పండితులు సూచించిన విధంగా 4:41 సచివాలయంలోని తొలి బ్యాక్ లోని సీఎం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సీ ఫైల్ పై తొలి సంతకం చేశారు. దాదాపు 13,000 ఖాళీలు ఉన్నట్లుగా అధికారులు ప్రాథమిక నివేదిక సిద్ధం చేశారు. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ల నగదు పెంపు, అన్నా క్యాంటీన్లు, నైపుణ్య గణనపై సంతకాలు చేశారు. దీనిపై మా విశాఖ బ్యూరో దుర్గా ప్రసాద్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఏపీ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలు ఈరోజు స్వీకరించడం జరిగింది. సాయంత్రం శుభముహూర్తాన 4:41 ఆయన వేద పండితులతో ఆశీర్వాద అనంతరం ఆయన తన ఛాంబర్లో ప్రవేశించి శుభముహూర్తాన 4:41 ఆయన సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఏదైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా సభల్లో ఆయన హామీ ఇవ్వడం జరిగింది. మొదటి విడతగా మెగా డిఎస్సీ మీద సంతకం చేస్తాను, అనంతరం రెండవ సంతకంగా ఏదైతే వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ యాక్ట్ల ద్వారా చాలామంది ఇబ్బంది పడిన పరిస్థితి ఆయన స్వయంగా ప్రచారంలో చూశారు కాబట్టి నా రెండవ సంతకంగా ల్యాండ్ యాక్ట్ల రైట్ని రద్దు చేస్తానని చెప్పి ఆయన ప్రకటన చేశారు. అదేవిధంగా ఆయన చెప్పిన హామీ మేరకు ఈరోజు రెండవ సంతకంగా ల్యాండ్ యాక్ట్ల టైటిల్ రద్దు చేస్తూ ఆయన సంతకం చేశారు. మెగా డిఎస్సీతో పాటు ల్యాండ్ యాక్ట్ టైటిల్తో పాటు మూడవదిగా వృద్ధాప్య పింఛన్ల పెంపు విషయం మీద ఆయన సంతకం చేశారు. నాలుగవదిగా అన్నా క్యాంటీన్లకు సంబంధించి కూడా ఆయన సంతకం చేశారు. మొత్తగా ఆయన 5 సంతకాలు చేయడం జరిగింది. అనంతరం అధికారులతో ఆయన రివ్యూ చేశారు. అనంతరం మంత్రివర్గం సంబంధించి కేటాయింపు విషయంపై ఆయన రివ్యూ చేయడం జరిగింది. అనంతరం నూతన మంత్రులకు సంబంధించి ఏదైతే శాఖలు ఉన్నాయో ఆయన కేటాయింపు విషయం కూడా రివ్యూ జరిగింది. అనంతరం మంత్రివర్గ మండల సమావేశం అనంతరం అసెంబ్లీ సమావేశం సంబంధించి కూడా ఆయన రివ్యూ చేయడం జరిగింది. ఇది ప్రస్తుతం ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మదన్తో దుర్గాప్రసాద్, విక్టరీ మీడియా, విశాఖపట్నం నుండి.